కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 5 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయని బీజేపీ నాయకుడు ఆకుల సతీష్ ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యాయని ఆధారాలతో సహా కలెక్టర్కు ఫిర్యాదు చేశామన్నారు. ఇక రెవెన్యూ సిబ్బందికి దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించినా అధికారులు పట్టించుకోలేదన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గత నాయకులే మళ్లీ గెలవడంతో అప్పుడు ఉన్న అధికారులు ఇప్పటికీ బీఆర్ఎస్ నాయకులకే వత్తాసు పలికి ప్రభుత్వ భూములను దారదత్తం చేస్తున్నారని ఆరోపించారు ఆకుల సతీష్. నిజాంపేట కార్పొరేషన్లో గత 2 సంవత్సరాల నుండే దాదాపు 15 సర్వే నెంబర్లలో దాదాపు ఒక 50 నుండి 100 ఎకరాల ప్రభుత్వ భూములలో ఆక్రమించుకున్న అక్రమ నిర్మాణాలపై ఏదైతే గతంలో ఫిర్యాదు చేసినా కూడా, ఏదైతే కమిషనరు ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ దాకా ఫిర్యాదు చేసినా, ఏదైతే వ్యవస్థాగతంగా కింది స్థాయిలో ఉన్న రెవెన్యూ వ్యవస్థ ఈరోజు ప్రభుత్వ భూములు పరిరక్షించడంలో పూర్తి స్థాయిలో శ్రద్ధ చూపకపోవడం వల్ల ఒక నిజాంపేట కార్పొరేషన్లో 100 ఎకరాల పైచిలకు కబ్జాకు గురైన పరిస్థితి వివిధ సర్వే నెంబర్లలో. అదేవిధంగా అంతా కాకుండా నిజాంపేట కార్పొరేషనే కాకుండా ఈరోజు కుత్బుల్లాపూర్లో గత 9 సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో దాదాపు 950 ఎకరాలు పూర్తి స్థాయిలో కబ్జాలకు గురైనట్టుగా పూర్తి ఆధారాలతో ప్రభుత్వానికి, తర్వాత అదేవిధంగా హైడ్రాకు ఇక్కడ ఉన్న కలెక్టర్ కూడా పూర్తి స్థాయిలో ఫిర్యాదు చేసినా కూడా కలెక్టర్ కూడా 2 సంవత్సరాల కిందట పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేస్తే కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ కన్సర్న్ 3 ఎంఆర్ఓలకు లెటర్ రాసినా ఈరోజు కూడా క్షేత్రస్థాయిలో దానిపైన చర్యలు తీసుకునే విధంగా రిపోర్ట్ తయారు చేయని పరిస్థితి. మేము ఒకటే, ఏదైతే ప్రభుత్వ భూములు ఈ కుత్బుల్లాపూర్ పరిధిలో 5,000 ఎకరాలు అంటే దాదాపు ఒక 5 లక్షల కోట్ల రాష్ట్రంలో ఉన్న అప్పులన్నీ కూడా తీర్చే విధంగా ఇక్కడ ప్రభుత్వ భూములు ఉన్నప్పుడు, ఈ ప్రభుత్వ భూములు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం గడిచినా కూడా ఆ కబ్జాలపై ఫిర్యాదు చేసి కలెక్టర్ చర్యలు తీసుకోమని చెప్పినా కూడా ఈ రోజుకు చర్యల విషయంలో పేపర్ పైన ఉన్నాయి కానీ చర్యలు మాత్రం లేవు. అది ఏదైతే కబ్జాకోరులు ఉన్నారో కుత్బుల్లాపూర్ పరిధిలో ఒకరిపై కూడా